జనరల్గా తీసుకుంటే ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ ఎనీ బిజీ ప్రొఫెషనల్ ఆర్ బిజీగా ఉండే వ్యక్తికి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బాగా నెగ్లెక్ట్ అవుతాయి. ఇన్ జనరల్గా వాళ్ళు దేనిలోని పార్టిసిపేట్ చేయలేరు, ఎక్కడికి టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో వెళ్ళలేరు, ఇవన్నీ నార్మల్గా ఉండేవి. బట్ నాన్నగారు అట్లాగే ఉండేవారా మీతో ఎప్పుడైనా టైం గడపడానికి గట్రా? ఆయన మాతో టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి దట్ ఎంటైర్ ఆస్పెక్ట్ మై మామ్ టుక్ ఓవర్. అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆయన మోస్ట్ ఆఫ్ టైం ఆయన ఏం స్కూల్ చదువుతున్నా కూడా తెలియదు. ఎవరైనా వచ్చి అడిగినా కూడా ఏ స్కూల్లో ఏ క్లాస్ అడుగుతూ ఉంటారు అనమాట. సో హీఈస్ ఆల్వేస్ ఇన్ హిస్ వరల్డ్. కానీ మా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ అంటే ఎవ్రీథింగ్ ఆవిడ చూసుకున్నారు. అంటే అంత తక్కువ ఇంటరాక్షన్తో ఆయన ఎదుర్కొంటూనే ఉండేవారు. బట్ అంత తక్కువ ఇంటరాక్షన్ ఆయన మీద ఒక రెస్పెక్ట్, ఆయన రాసే పాటలకు ఒక వాల్యూ, లేకపోతే ఆయనకి ఒక అంటే జస్ట్ నాన్న అంటే భయం కాదు, ఒక భక్తి ఉండాలి, ఒక ఇష్టం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. ఇవన్నీ మా అమ్మ చెప్పకుండా చెప్పింది. అది ఎలా చెప్పిందో ఆవిడకి తెలుస్తుంది, అది ఎవరికీ తెలియదు కదా సార్. అంటే అది అంటే దట్స్ హౌ చెప్పబడ్డ పార్టీ కదా, చెప్పబడ్డం. కానీ అది చెప్పలేదు, అది ఇమిడ్చింది అంతే, అది అలా దూర్చింది అంతే. తెలియకుండా ఆయన మీద అంటే జస్ట్ మా నాన్న అంటే ఒక భయం ఉండాలి అనే కాదు, ఒక రెస్పెక్ట్, గౌరవం మీరు అన్నట్టుగా అవన్నీ ఉండడానికి మా అమ్మే కాదు. సో షీ మేడ్ ష్యూర్ దట్ వీ నో వాట్ హీ ఈస్ వితౌట్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా అమ్మ చెప్పే మాటలే నా ఫాదర్ గురించి, ఎందుకంటే బికాజ్ ఎంటైర్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ అంతా. ఎప్పుడు మమ్మల్ని తిట్టలేదు, ఆయన ఎప్పుడు మమ్మల్ని కొట్టలేదు, కానీ ఒక భయం పెడుతుంది, నాన్నకి చెప్తాను అంటుంది. ఆయన అంటే మాకు ఎలా అంటే ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న భయం ఉండేది, కానీ ఆయన ఏమన్నా అంటారేమో అని భయం ఎప్పుడు లేదు. అంటే బట్ ఇనిషియల్ డేస్లో వెన్ యూఆర్ వెరీ యంగ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్ ఎ లిటిల్ అడాల్సెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత అయినా అసలు డూ యూ ఎవర్ నో ఈజ్ ఎ లెజెండ్ అన్నది ఎప్పుడైనా తెలుసా మీకు? లెజెండ్ అనేది అది ఆల్ త్రూ తెలిసిందే, తర్వాత తెలిసింది. లేదంటే ఆయన లెజెండరీ అనేది ఫస్ట్ సినిమా నుంచి ఆయన అలాగే ఉండేది కదా. సో ఇట్స్ నెవర్ దట్ నో ఆయన క్వాలిటీ రోజు రోజుకి పెరిగింది లేదు. ఆయన క్వాలిటీ ఫస్ట్ నుంచి ఒక స్టాండర్డ్లోనే ఉంది. ఇట్ వాస్ నెవర్ డౌన్. ఆయన ఎప్పుడు పాట రాసినా డౌన్ అన్న ప్రశ్నే లేదు. అంటే ఫస్ట్ డే నుంచి కూడా ఆయన క్వాలిటీ స్టాండర్డ్లోనే పెట్టుకున్నారు తప్ప ఒక ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా బెటర్ అయ్యారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా ఆయన ఆ స్టాండర్డ్లో ఉన్న పాటలే ఇచ్చారు. ఆయనకు నచ్చితేనే, ఆయనకి స్టాండర్డ్లో ఉన్న పాటలు ఇవ్వడం కానీ, లేకపోతే ఆయనకి ఇచ్చిన పాటలని ఆయన ఆ స్టాండర్డ్కి తీసుకెళ్ళడం కానీ జరిగాయి. ఆయనకు వచ్చిన పాటల్ని ఆ స్టాండర్డ్లో రాసినట్టుగానే ఆయన రాస్తేనే ఆయన ఇచ్చారు బయటికి. సో ఇట్ వాజ్ నెవర్ వన్ స్టెప్ డౌన్ ఆల్సో. ఆయన మొదటి రోజు నుంచి కూడా ఒక లెజెండరీగానే రాశారు. ఆయన హీ ఆల్వేస్ స్టేట్ దట్ వే. సో అంతే, సిరివెన్నెల సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన సీతారామ శాస్త్రి అయిపోయారు. సో ఇంకా ఆ తర్వాత నుంచి అంటే ఓహో ఇప్పుడు నౌ హీ ఈజ్ ఇన్ టు ఎ లెజెండరీ స్టేటస్ అని చెప్పడానికి కొత్తగా వచ్చింది అన్నది మాకు ఇప్పుడు. బట్ ఫర్ యూ టు రియలైజ్ ఇట్ మస్ట్ టేకెన్ సమ్ టైం. మాకు మెయిన్ మోస్ట్లీ హైదరాబాద్, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీ స్టార్ట్ రియలైజింగ్ మోర్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఇది అవ్వడం ఉండడం. ఎందుకంటే అప్పుడు జనరల్గా ఎవరైనా అడిగినప్పుడు దేర్ రియాక్షన్స్ వుడ్ బి వెరీ డిఫరెంట్ దెన్ వాట్ వి రిసీవ్ ఇన్ చెన్నై. సో ఇక్కడ వాళ్ళని ఉండి అవునా అంటారు, చాలా మంది నమ్మరు, ఒప్పుకోరు, కాదంటారు. ఏది దేనికి మీ శశిగారి అబ్బాయి అంటే నిజంగానా అయితే నువ్వు అబద్ధాలు చెప్తాను అంటారు. లైక్ ఆ విషయంలో పబ్లిక్ అపీరెన్స్ ఎప్పుడు లేదు కదా, ఉండదు. బట్ దేర్ టూ మచ్. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి సో అండ్ సో ఒక పెద్ద లెజెండరీ సన్ డైరెక్ట్గా వాళ్ళకి ఎదురవడం అనేది జనరల్గా వాళ్ళకి డే టు డే థింగ్ కాదు కదా. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు డైజెస్ట్. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఒక లెజెండ్ సన్ అన్న, ఒక సెలబ్రిటీ సన్. అంటే డే టు డేలో ఇవి అంటే మాకు కొంచెం దీనివల్ల ఆయన వల్ల మాకు ఇది అలవాటు అయింది అనమాట. సో ఆయన జీవన విధానం బట్టి మీకు అలవాటు అయిన విషయం. బట్ ఆ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈయన తాలూకా ఈ అంటే ఊపిరి సలపని కార్యక్రమాలలో అమ్మ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? అంటే నాకు నాన్నని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను సార్, బట్ అమ్మని చూసి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. మై మామ్ ఇస్ బిగ్గర్ టీచర్ ఫర్ మీ దాన్ మై డాడ్. ఎందుకంటే షీ హ్యాడ్ మీ, అంటే ఐఎమ్ ద థర్డ్ కిడ్, అంటే అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. షీ హ్యాడ్ మీ బై 21 అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ 10th వరకు చదివింది. సో బట్ అది అనకాపల్లిలో, తెలుగు మాత్రమే వచ్చు. 22కి చెన్నై వచ్చేసాం. మా అమ్మ 22 ఇయర్స్కి చెన్నై తీసుకొచ్చేసారు, 3 పిల్లలతో పాటు.
ఆయన పాట రాసుకుంటూ ఉండేవారు. మా అమ్మే మమ్మల్ని స్కూల్కి జాయిన్ చేయడం, ట్యూషన్కి జాయిన్ చేయడం, అక్కడ కూరగాయలు తెచ్చుకోవడం, సూపర్ మార్కెట్లు అన్నీ మా అమ్మే అక్కడ వచ్చి రాని భాషతో మేనేజ్ చేసుకునేది. సో ఇట్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం అంటే ఇప్పుడు మనం సడన్గా ఏదైనా ఊరు వెళ్ళాలంటే అక్కడ ఎవరు తెలుసు, ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అరేంజ్ చేస్తారేమో, ఎవరైనా పికప్ చేసుకుంటారేమో, అక్కడ మన ప్లేస్ తెలియదు కదా అని ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఇంత సోషల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు సడన్ గా ఆ జనరేషన్ వాళ్ళు ఊర్లు దాటేసి ఫ్యామిలీని తీసుకుని ఎలా వెళ్ళిపోయేవారో ఊహిస్తేనే నాకు ఇట్ బి వెరీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. జస్ట్ అంటే మన స్టోరీస్ చాలా మంది వింటుంటాం కదా, మా పై జనరేషన్ వాళ్ళే మాక్సిమం మైగ్రేట్ అయిన వాళ్ళు ఊరలోంచి, చిన్న చిన్న ఊర్లోంచి సిటీలోకి వచ్చిన మేజర్ పీరియడ్ అది. అవును, 70s 80s. సో అంటే అంత అవేర్నెస్ లేకుండా అక్కడ ఎవరున్నారో తెలియని, ఎవరు లేకపోయినా జస్ట్ ఊరు దాటి ఎలా వచ్చేసేవారో నాకు తెలియదు. బట్ కమింగ్ టు మై మామ్ అంటే ఆ టైంకి పొద్దున్న మా ముగ్గురిని స్కూల్కి పంపించడం, మధ్యాహ్నం మా క్యారేజీలు పంపించడం, మరి సాయంత్రం వచ్చిన తర్వాత మా ముగ్గురికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన లేస్తారు. సో ఆయన పాట రాసుకుంటూ ఉంటే రాత్రి అంతా ఆయనతో పాటు పక్కన ఉండి ఆయన లేచినప్పుడల్లా టీ అని అన్నారంటే మా అమ్మ లేచి టీ పెట్టేసి ఇచ్చేది. అమ్మగారికి కూడా రాత్రి అంతా అమ్మ కూడా జాగ్రత్త చేసి మళ్ళీ మాకు ఇదంతా చేసేది. సో లైక్ ఆయన పాటలు రాసి ఈవిడ పాటలు రాయకుండా తెల్లవారులు ఇద్దరు తెలివి ఉండేవారు. సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ ఎ లాట్ ఆఫ్ అంటే ఆమెను చూసి అది నేర్చుకున్నాను. సో ఇఫ్ గివింగ్ సంథింగ్ గివ్ యువర్ బెస్ట్. ఓకే, ఆల్ ఇన్ అంతే. అంటే అమ్మ ఎప్పుడు మీతోని ఏ రకమైన అసౌకర్యంగా ఎప్పుడు చెప్పలే? అంటే ఆవిడ కూడా పర్హాప్స్ ఆయన తాలూకా కెరీర్, ఆ గ్రోత్ అంటే షీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ దట్ వే. బట్ ఇన్ అ వే దే బోత్ గ్రూ అప్ టుగెదర్. ఆమెకు 15th ఇయర్ పెళ్ళి అయిపోయింది. సో 15th ఇయర్ పెళ్ళి అయింది అంటే దే ఆల్మోస్ట్ లైక్ కలిసి పెరిగినట్టే. అండ్ ఆయన మైండ్ సెట్, ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన ట్రైట్స్ అన్నీ ఆవిడకి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నో అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను అర్థం చేసుకోవాలి అని కొత్తగా ఆవిడకి తెలియదు. She grew up with it అంతే. Group with him, they grew together. They grew into each other. So అది అర్థమైపోతుంది వాళ్ళకి. అంటే పోనీ అట్లీస్ట్ ఒక డిడ్ యూ ఎవర్ సీ దట్ ది స్ట్రోక్ ఆఫ్ ఎ ప్రైడ్, హస్బెండ్ అంత గొప్ప రచయిత? మా అమ్మకి కొంచెం అది ఉందిలేండి, అంటే ఆయన ఒకరే ఎవరో కాదన్నట్టుగానే ఉంటుంది. సో అంటే ఆయన ఒకరే రైటర్, ఆయన బెస్ట్ రైటర్, ఇంక దేని డిస్కషన్ లేదంటుంది. ఒప్పుకోదు. ఇలా డిస్కషన్ ఎప్పుడైనా ఇంటి దగ్గర వస్తుండేదా మీకు అమ్మకి? అంటే ఇంకెవరైనా బాగా రాశారు ఆ టైప్లో రాదు, కానీ ఇంకా అవును రాస్తే ఈయన రాయాలి కదా బెస్ట్ పాట, ఇంక వేరే డిస్కషన్ ఏముంది అన్నట్టుగా ఫర్ గ్రాంటెడ్ అంతే. గ్రాంటెడ్ అంతే, గ్రాంటెడ్ ఓన్లీ వన్ బెస్ట్ రైటర్. దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. అంతే, దేర్ ఇస్ నో డిబేట్, దేర్ ఇస్ నో డిస్కషన్ అంతే. డిస్కషనే లేదు. అంటే నార్మల్గా మనం ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ తీసుకుంటే ఫాదర్ ఏం చేస్తాడో పిల్లలు అదే ట్రాక్లోకి వెళ్తారు. ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వడం, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం, ఇవి కామన్గా మనం సొసైటీలో చూసే ఒక ఫీచర్ జనరల్గా. బట్ మీరెవ్వరూ కూడా రచన రంగంలోకి రాకపోవడానికి కారణం ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే కారణాలు మేము చాలా చెప్పచ్చు సార్, కానీ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. అది స్కిల్ కన్నా ఆయనకి అది గిఫ్ట్ అనే అంటారు. సో అది ఆయన 17-18 ఇయర్స్కి కాకినాడలో 2 లైబ్రరీలో ఉన్న బుక్లన్నీ చదివేశారు. బా, అక్కడ పెద్దగా కాకినాడలో ఆయన చదవని బుక్ లేనంతగా చదివేశారు. సో అవన్నీ ఆయన గిఫ్ట్కి ఇన్పుట్, ఆయన ప్రాసెస్ చేసుకుని అవన్నీ మనం వినే పాటలే అవుట్పుట్ అని అనుకుంటాం. సో ఆ గిఫ్ట్ అది మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అది వెరీ హ్యాపీ టు నాట్ గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే ఆయనతో ఆ వైట్ ఎలిఫెంట్తో మనం కంపేర్ చేసుకోలేము ఆయనతో. సో అది ఎంతైనా అది కంపారిజన్ అవుతుంది. సో అది అందరూ రాకపోవడం ఈజ్ గుడ్ ఫర్ అస్. బట్ అంటే ఒక స్ప్రీ అన్నది ఉంటుంది నార్మల్గా. అంటే మేము రీజన్స్ చెప్పాలంటే మేము చెన్నైలో పెరిగాము. సో మాకు అక్కడ తెలుగు లేదు. సో అక్కడ హిందీ కానీ తమిళ్ కానీ నేర్చుకోవాలి. సో అందులోంచి మాకు ఇంత భాష పరిజ్ఞానం లేదు. సో తెలుగులో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళకి అలవాటు కాబట్టి అలా మాట్లాడుకోవడం తప్ప, అదే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇంట్లో మాట్లాడండి. అంటే అంత గ్రామర్ కానీ అంత వెకాబులరీ కానీ మాకు లేదు. సో అంటే ఆ ప్రాక్టీస్ కూడా వచ్చే అంత ఇంటరాక్షన్ మాకు ఎవరితోనూ లేదు. సో మా అమ్మ షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, దాంతో ఆవిడ సరిపోయింది. ఆయన పాట రాయడంతో సరిపోయింది. సో మాకు బయట ఇంటరాక్షన్ అంతా తమిళ వాళ్ళతోటి. అవును.
సో ఇరుగు పొరుగు అంతా తమిళే. తమిళే కాబట్టి అంటే దాని గురించి భాష మీద అంత అవగాహన రావడానికి టైం కుదరలేదు. పెంచుకోవడానికి అది అసలు ఆ వాతావరణమే. ఆ వాతావరణం కానీ అంత ప్యాషన్ కానీ ఆ టైంకి ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఓకే. ఆ వాతావరణం కుదరలేదు అంతే. అంటే అమ్మ మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే నాన్నగారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మదరు మీకు ఎప్పుడు అంటే మీరు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది ఎప్పుడు? షీ నెవర్ గైడెడ్ ఆర్ అంటే షీ నెవర్ డైరెక్టెడ్ అస్ వాట్ టు డూ. చదువుకోవాలి ఫస్ట్. అమ్మకి అయితే ముందు చదువుకోవాలి, ఏం చేసినా అనవసరం, ముందు చదువు ఫినిష్ అయ్యింది, తర్వాత ఇంకేది ఎలా పోతావు పోయింది. సో ముందు డిస్కషన్ దేని గురించి వచ్చినా కూడా ముందు నువ్వు చదువు ఫినిష్ చేయి, ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకేమైనా, ఇంకా అప్పటి వరకు ఇంకేం డిస్కస్, ఆ తర్వాత నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, సర్టిఫికేట్ చేతిలో ఉంటే. సర్టిఫికేట్ చేతిలో ఉన్న తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. సో దట్స్ వాట్ షీ వాంటెడ్.